Very good morning to all. Welcome back to Vichita Rajkumar YouTube channel. In this video, I am going to give some of the important notes regarding clinical biochemistry laboratories. Let me see it one by one. So this is class for the lab technician grade 2 aspirants in Telangana state. ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఓకే మనం కొంచెం నోట్స్ చూద్దాం. డైలీ మనం ఎంసీక్యూస్ చూస్తున్నాం. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ కూడా మనం చూస్తే ఈజీగా వీ కెన్ క్లారిఫై అవర్ డౌట్స్. ఓకేనా? సో హియర్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్లినికల్ biochemistry in laboratory. So the ultimate application of the biochemistry is subjected for the health and welfare of the mankind. Okay, clinical biochemistry, it is also known as clinical chemistry or clinical pathology. Okay na, clinical biochemistry ni clinical pathology antaru, clinical chemistry అని కూడా అంటారు. ఓకేనా? సో ఈజ్ ద లాబొరేటరీ సర్వీస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ద మెడికల్ ప్రాక్టీస్. కాబట్టి ఇది ల్యాబ్లోనే చేస్తాం, ల్యాబ్లో మన సర్వీస్ ఇస్తాము. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి మెడికల్ ప్రాక్టీస్కి చాలా అవసరం. ద రిజల్ట్స్ ఆఫ్ ది biochemical investigations carried out in a clinical chemistry laboratory will help the clinicians to determine the diseases. కాబట్టి ల్యాబ్లోనే చేస్తాము. సో ఇది చేయడం ద్వారా, ఈ సర్వీసెస్ ల్యాబ్లో చేయడం ద్వారా ప్రతి ఒక్క డాక్టర్కి వ్యాధి నిర్ధారణ చేయడానికి ఈజీగా అవుతుంది. అంటే క్లినిషియన్స్ అంటే క్లినిక్లో ఎవరైతే వ్యాధిని డయాగ్నోస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అండ్ ఫాలో అప్ ద ట్రీట్మెంట్ రికవరీ ఫ్రమ్ ది ఇల్నెస్. కాబట్టి వ్యాధి వచ్చినప్పటి నుంచి వ్యాధి ఎర్లీగా రికవర్ అయ్యేంత వరకు కూడా ఈ క్లినికల్ డయాగ్నోసిస్ అనేది చాలా యూజ్ అవుతుంది. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ హోల్డ్ ద కీ ఫర్ ద డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ది డయాబెటీస్ మిలిటస్ జాండీస్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, గౌట్, ప్యాంక్రియాటైటిస్, రికెట్స్, క్యాన్సర్, యాసిడ్ బేసిక్ ఇంబ్యాలెన్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ రకాల వ్యాధులు కూడా ఓకే స్టార్టింగ్ అంటే ఈజీగా ఫాలో అవ్వడానికి, అంటే వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి తర్వాత కంటిన్యూషన్లో ఉండి వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు ఉండడానికి ఇలాంటి కండిషన్లో చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో సక్సెస్ఫుల్ మెడికల్ ప్రాక్టీస్ ఈస్ అన్ఇమాజినబుల్ వితౌట్ ద సర్వీస్ ఆఫ్ ది క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. కాబట్టి బయోకెమిస్ట్రీ చేసే ల్యాబ్ సర్వీసెస్ ఏవైతే ఉంటుందో అవి చేయకుండా ఎలాంటి మెడికల్ ప్రాక్టీస్ అనేది మనం ఊహించలేము. ఓకేనా? ఎందుకంటే కంపల్సరీగా ఇఫ్ విల్ డయాగ్నోస్ ఎర్లీ ద డాక్టర్ మే గివ్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. ఇఫ్ ద పేషెంట్ విల్ గెట్ ద ఎర్లీ ట్రీట్మెంట్ ఈజీలీ హీ కెన్ రికవరీ ఫ్రమ్ ద కండిషన్. ఓకేనా? కాబట్టి మనము ఈ ఏమంటే క్లినికల్ బయోకెమిస్ట్రీ సర్వీసెస్ లేకుండా మనం ఎలాంటి మెడికల్ ప్రాక్టీస్ని మనం ఊహించలేమని అర్థం. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ద బయోలాజికల్ ఫ్లూయిడ్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ ఇంక్లూడ్ బ్లడ్. అంటే మనం ఈ బయోకెమిస్ట్రీ, క్లినికల్ పెథాలజీ, క్లినికల్ కెమిస్ట్రీలో కూడా కొన్ని రకాల ఫ్లూయిడ్స్ అంటే కొన్ని రకాల ద్రావణాలు మనం యూజ్ చేస్తాం. ముఖ్యంగా బ్లడ్. ఓకే, సో మెయిన్గా బ్లడ్, నెక్స్ట్ యూరిన్. ఓకే, మెయిన్గా మనం యూజ్ చేయటము బ్లడ్, నెక్స్ట్ వన్ ఇస్ యూరిన్, నెక్స్ట్ వన్ ఇస్ సిఎస్ఎఫ్. కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు వీడియోలో. ఓకే, అండ్ ఫ్లూరల్ ఫ్లూయిడ్. ఓకే, బ్లడ్, యూరిన్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ ఫ్లూరల్ ఫ్లూయిడ్. ఓకే, ఎమాంగ్ దీస్ బ్లడ్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లాస్మా ఆర్ సీరం. కొన్నిసార్లు వీటిలో కూడా మనం డైరెక్ట్గా ప్లాస్మా కానీ డైరెక్ట్గా సీరం కానీ తీసుకొని మనము ఎగ్జామినేషన్ చేస్తామని అర్థం. ఓకేనా? ఈస్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ద క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. కాబట్టి వీటిని తీసుకొని మామూలు చేస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ ది కలెక్షన్ ఆఫ్ ది బ్లడ్. సో హౌ దే విల్ కలెక్ట్ ద బ్లడ్ ఇన్ ద క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఓకేనా? సో వీనస్ బ్లడ్ ఈస్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ది బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి వీనస్ బ్లడ్ అనేది అన్ని బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్కి వీనస్ బ్లడ్ అనేది మామూలుగా తీస్తూ ఉంటారు, ఎక్కువ మెజారిటీ. ఇట్ కెన్ బీ డ్రాన్ ఫ్రమ్ ఎనీ ప్రామినెంట్ వెయిన్. కాబట్టి ఈ బ్లడ్ అనేది మనం ఎక్కడి నుంచి అయినా మనం తీసుకోవచ్చు. ప్రామినెంట్ వెయిన్ అంటే ఈజీగా కనిపించే వెయిన్, యూజువల్లీ ఫ్రమ్ ఏ వెయిన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది ఎల్బో. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే మనము ఫస్ట్ పాయింట్ ఇక్కడ వీ కెన్ కనెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ది ప్రామినెంట్ వెయిన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ యూజువల్లీ ఫ్రమ్ ఏ వెయిన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది ఎల్బో నుంచి మనం తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఈజీగా ఇక్కడ ప్రామినెంట్గా అనిపిస్తుంది అక్కడ తీసుకుంటాము. ఓకే, తర్వాత ఇట్స్ ఏ యూజువల్లీ ఫ్రమ్ ఏ వెయిన్. సో వెయిన్ నుంచి తీసుకుంటాం, అది కూడా ఇక్కడ ఆన్ ది ఫ్రంట్ ఆఫ్ ది ఎల్బో. క్యాపిలరీ బ్లడ్ అంటాం కనుక క్యాపిలరీ బ్లడ్ ఓకే లెస్ దాన్ 0.2 ml అప్టైన్డ్ ఫ్రమ్ ఏ ఫింగర్ ఆర్ థంబ్. ఓకేనా? సారీ, ఈ క్యాపిలరీ బ్లడ్ అని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము? 0.2 ml. ఓకేనా? అప్టైన్డ్ ఫ్రమ్ ఏ ఫింగర్ ఆర్ థంబ్. ఏ ఫింగర్ నుంచి అయినా తీసుకోవచ్చు, థంబ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఈజ్ లెస్ దాన్
ఫ్రీక్వెంట్లీ ఎంప్లాయిడ్. ఓకే, దానికి తక్కువ కూడా తీసుకుంటారు. ఓకేనా. ఈసీ క్యాపిలరీ బ్లడ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఎంత తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. క్యాపిలరీ బ్లడ్ అనేది మామూలుగా మనము తీసుకునేది ఎక్కడి నుంచి అమ్మా, క్యాపిలరీస్ అంటే చిన్న చిన్న వెయిన్స్ కాదు, ఆర్టరీస్ కాదు అని చిన్న చిన్నగా హెయిర్ లాగా ఉండే స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే క్యాపిలరీస్ అంటాం. ఓకేనా. ఈ క్యాపిలరీ బ్లడ్ అనేది మనం ఈజీగా వేర్ వీ కెన్ collect the blood in the form of where we can collect the capillary blood means, so very easily we can collect the blood from the finger or thumb. Okay, how much? Okay, less than 0.2 ml. Okay, next come arterial blood. So here any arterial blood usually we can draw under local anesthesia. కాబట్టి కంపల్సరీగా ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ ఏబీజీ అంటారు, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అంటాము. కాబట్టి ఇది మామూలుగా లోకల్ అనస్థీషియా అంటే అక్కడ కొంచెం మొత్తం మంది ఇచ్చి తీస్తారు. ఈస్ యూజ్డ్ ఫర్ ద బ్లడ్ గ్యాస్ ఓకే, బ్లడ్ గ్యాస్ డిటర్మినేషన్స్. కాబట్టి బ్లడ్ గ్యాస్ డిటర్మినేషన్ కోసం తీసే బ్లడ్ మనం ఏమంటాం, ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్. దాన్ని ఎక్కువగా మనం సో కంపల్సరీ ఇఫ్ యూ వాంట్ టేక్ ద ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ అండర్ ద local anesthesia only. Okay, now so here we have to get the 2 points. We have to focusing on the 2 points, first capillary blood and arterial blood. So where we have to get the capillary blood, how much we have to take. Arterial blood how we can take under local anesthesia only we have to take. So this is only for the blood gas determination. So clear na? Okay, so what are the precautions we should follow for the blood collection? కాబట్టి మన బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం ఫాలో అవ్వాలి. యూజ్ ఆఫ్ స్టెరైల్ నీడిల్స్ అండ్ సిరంజెస్. ఫస్ట్ పాయింట్ వన్ ఇస్ ద use of sterile needles and syringes. Okay, next coming to the second point, cleaning of the patient's skin. Okay, cleaning of the patient's skin and blood collection in a clean and dry vials, tubes are some of the important precautions. Okay, na? First one is use of sterile gloves or needles. Okay, use of sterile needles and syringes. Okay, cleaning the patient's skin. And next one is we have to use the dry vials or tubes. So these are 3 points we have to keep it in mind. Okay, these are 3 precautions we should follow. Okay, so next coming the choice of the blood specimens. ఎలాంటి చాయిస్ మనం తీసుకుంటాం బ్లడ్ నమూనాను తీసుకునేటప్పుడు బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ స్పెసిమెన్స్, హోల్ బ్లడ్, ప్లాస్మా, సీరం అండ్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్లీ వీ కెన్ టేక్ ద శాంపిల్స్ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ స్పెసిమెన్స్. 4 రకాల స్పెసిమెన్స్ మనం కలెక్ట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇస్ అ హోల్ బ్లడ్, సెకండ్ వన్ ఇస్ అ ప్లాస్మా, థర్డ్ వన్ ఇస్ అ సీరం, ఫోర్త్ వన్ ఇస్ అ red blood cells. So these are the 4 types of the blood specimens. Okay, we can choose. Okay, the selection of the specimen depends on the parameters to be estimated. కాబట్టి మనము పారామీటర్ ఎస్టిమేషన్ స్పెసిమెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, ఆల్వేస్ ద స్పెసిమెన్స్ షుడ్ బి ఓకే బేస్డ్ ఆన్ ది పారామీటర్స్ ఎస్టిమేట్. కాబట్టి పారామీటర్స్ ఎస్టిమేషన్ తీసుకుంటాం. సో దిస్ ఇస్ వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ వన్ ఈజ్ సో హోల్ బ్లడ్ ఈస్ నథింగ్ బట్ ద యూజువల్ మిక్స్డ్ విత్ యాంటీకోగులెంట్. ఓకేనా, హోల్ బ్లడ్ అంటే కంప్లీట్ బ్లడ్ అన్నట్టు. ఓకేనా, వీఆర్ నాట్ సెపరేటింగ్ ద సీరం, వీఆర్ నాట్ సెపరేటింగ్ ద ప్లాస్మా. కాబట్టి ఇక్కడ హోల్ బ్లడ్ అనేది యూజువల్ మిక్స్డ్ విత్ యాంటీకోగులెంట్. ఓకేనా, కాబట్టి హోల్ బ్లడ్ అనేది మిక్స్ చేసి ఉంటుంది, యాంటీకోగులెంట్ రియేజెంట్ని యూస్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హోల్ బ్లడ్ యూజువల్లీ మిక్స్డ్ విత్ అన్ యాంటీకోగులెంట్. ఇట్స్ క్లియర్. ఓకే, ఇట్స్ యూస్డ్ ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ది హిమోగ్లోబిన్, కార్బోక్సీ హిమోగ్లోబిన్, pH, గ్లూకోజ్, యూరియా, నాన్ ప్రోటీన్, నైట్రోజన్, ఓకే, పైరువేట్, లాక్టేట్, అమోనియా ఎక్సెట్రా. ఓకే, సో వై వీ హ్యావ్ టు టేక్ ద హోల్ బ్లడ్ ఫర్ వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్. కాబట్టి ఓకే, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్కి యూస్ చేస్తాము హోల్ బ్లడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్కి కార్బాక్స్ హిమోగ్లోబిన్, pH, గ్లూకోజ్, యూరియా, నాన్ ప్రోటీన్, నైట్రోజన్, పైరువేట్, లాక్టేట్, అమోనియా ఎక్సెట్రా. సో ఇది ఓకే. ఫర్ గ్లూకోజ్ డిటర్మినేషన్ ప్లాస్మా ఇస్ ప్రిఫర్డ్ ఇన్ రీసెంట్ ఏరియాస్. ఓకేనా, కాబట్టి గ్లూకోజ్ డిటర్మినేషన్ అంటే గ్లూకోజ్ను నిర్ధారణ చేయడానికి ప్లాస్మాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, హోల్ బ్లడ్ని కాదు. కాబట్టి హోల్ బ్లడ్ అనేది సో ఈ కండిషన్స్లో ఇలాంటి వాటికి మాత్రమే యూస్ చేస్తారు. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ప్లాస్మా ఫర్ వాట్ ఆర్ ద కండిషన్స్ వీ కెన్ యూస్. కండిషన్స్ ఆర్ నథింగ్ బట్ ద వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్స్ వీ కెన్ యూస్ అని. ఓకేనా, హోల్ బ్లడ్ అనగానే ఇట్స్ మిక్స్డ్ విత్ యాంటీకోగులెంట్. వీ కెన్ యూస్ విత్ డిఫరెంట్ మీకు లైక్ pH, నెక్స్ట్ వన్ ఇస్ నాన్ ప్రోటీన్, నైట్రోజన్, పైరువేట్, లాక్టేట్, హిమోగ్లోబిన్ ఇలాంటి వాటికి యూస్ చేస్తాం. సో హియర్ ప్లాస్మా,
The plasma mainly obtained by the centrifuging the whole blood collected with an anticoagulant. ఓకేనా, అప్టైన్డ్ బై సెంట్రిఫ్యూజింగ్ ద హోల్ బ్లడ్. కాబట్టి ఈ సెంట్రిఫ్యూజింగ్ ద్వారా హోల్ బ్లడ్ కలెక్ట్ చేసి అందులో యాంటీకోగులెంట్. కాబట్టి the plasma obtained by we can get by centrifuging the whole blood. సెంట్రిఫ్యూజ్ అంటే సపరేట్ చేస్తూ ఉంటుంది కాంపనెంట్స్ అన్నిటిని కూడా. దట్ ఈస్ నట్ ఓకేనా. సెంట్రిఫ్యూజింగ్ అంటే సపరేట్ ద కాంపనెంట్స్. ఓకేనా. సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి మీనింగ్? ఇట్ విల్ వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ద బ్లడ్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ సపరేట్ ద కాంపనెంట్స్. ప్లాస్మాని, సీరమ్ని, హోల్ బ్లడ్ నుంచి అన్ని సపరేట్ చేస్తుంది. ఓకేనా. సో ప్లాస్మా వీ కెన్ గెట్ బై ది సెంట్రిఫ్యూజింగ్ ద హోల్ బ్లడ్ కలెక్టెడ్ విత్ అన్ యాంటీకోగులెంట్. ఓకే, యాంటీకోగులెంట్ కలెక్ట్ చేస్తారు. ఓకే, ఈస్ ఎంప్లాయిడ్ ఫర్ ద పారామీటర్స్. సో దేనికి మనం యూస్ చేస్తాం? ఫైబ్రినోజన్, గ్లూకోజ్, బైకార్బోనేట్, క్లోరైడ్, ascorbic acid. So these are the purposes we can take the plasma. Okay, ఇంతకుముందు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ సో హోల్ బ్లడ్ ఇస్ ఫినిష్డ్, ప్లాస్మా ఫినిష్డ్. నెక్స్ట్ కమింగ్ టు సీరం. సో సీరం ఈజ్ ద supernatant fluid that can be collected after centrifuging the clotted blood. ఓకే, సీరం అనేది మామూలుగా ఏం చేస్తారు? ఇది ఓకే, ఇట్ కెన్ బి కలెక్టెడ్ ఆఫ్టర్ సెంట్రిఫ్యూజింగ్ ద క్లాటెడ్ బ్లడ్. ఓకే, సో ఓకే, క్లాట్ అనేది ఏమంటాం? సపరేట్ కాంపనెంట్స్ అన్ని సపరేట్ తీసుకున్న హోల్ బ్లడ్లో ఇవన్నీ సెంట్రిఫ్యూజ్ సపరేట్ కాంపనెంట్స్ అన్నీ ఉంటాయి. సపరేట్ కాంపనెంట్స్ చేసి ఏం చేస్తుంది? ఇందులో అంతా కూడా ఒక ప్లాస్మా, సీరం ఇవన్నీ దేనికైతే సపరేట్ చేస్తుంది హోల్ బ్లడ్ నుంచి. Separately it will do the by doing centrifuging separate the components. It may plasma or serum. Okay, after centrifuge అయిన తర్వాత clotted blood తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, after centrifuging the clotted blood. So that is nothing but a serum. సీరం అంటేనే క్లాటెడ్ బ్లడ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ మోస్ట్లీ కామన్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్ స్పెసిమెన్స్ ఇన్ ద క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. ద పారామీటర్స్ ఎస్టిమేటెడ్ సీరం ఇంక్లూడ్ ప్రోటీన్స్. ఓకేనా, కొన్ని పారామీటర్స్ ఎస్టిమేషన్స్కి ఈ సీరంని యూజ్ చేస్తారు. సో సీరం ఇస్ నథింగ్ బట్ క్లాటెడ్ బ్లడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ సెంట్రిఫ్యూజింగ్ ద క్లాటెడ్ బ్లడ్ వీ కెన్ యూస్ ఫర్ డిఫరెంట్ పారామీటర్స్ పర్పస్ టు ఎస్టిమేట్ సమ్ ఆఫ్ ది test. So those are the following: albumin or globulins, creatinine, bilirubin, cholesterol, uric acid, electrolytes, enzymes, okay, and vitamins. So it may be noted that plasma is a physiological fluid while serum is prepared in the laboratory. Okay na, కాబట్టి భౌతికంగా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది while serum is prepared in the laboratory. ల్యాబ్ నుండి ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సీరం బ్లడ్. సో సీరం బ్లడ్ అనేది ఏమేమి టెస్ట్లో యూస్ చేస్తారు అనేది మీకు క్లియర్గా ఐడియా ఉందనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ది ఎంప్లాయిడ్ ఫర్ ది ఓకే డిటర్మినేషన్ ఆఫ్ ది అబ్నార్మల్ హీమోగ్లోబిన్స్. అసాధారణంగా ఉన్న హీమోగ్లోబిన్స్ని గ్లూకోజ్, 6-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్, పైరువేట్ కైనేజ్. సో ఇలాంటి వాటికి యూస్ చేస్తారు. In three of the tests we can use for the red blood cells. Okay, it may be abnormal hemoglobin ఎందుకు తగ్గుతుంది అని తెలుసుకోవడానికి అసాధారణంగా ఉన్న హెచ్బి పర్సంటేజ్ని. ఓకే, గ్లూకోజ్, 6-ఫాస్ఫేట్ హైడ్రోజనేజ్ ఇదొకటి, పైరువేట్ కైనేజ్. ఈ 3 టెస్ట్ల కోసం ఆర్బీసీ యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెంట్ లైక్ 6 types ఆఫ్ ది స్పెసిమెన్ కలెక్షన్ ఆఫ్ ది బ్లడ్. ఓకేనా, క్లియర్ అర్థమైంది? ఒకటి ఎంఎస్సీ హోల్ బ్లడ్, సీరం, ప్లాస్మా, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, సో నెక్స్ట్ okay, so I hope these videos may be helpful for you people. Okay, so till now I have discussed about the importance of the clinical బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. ఓకేనా, ఎందుకు అవసరం? ఓకేనా, అది ఎందుకంటే బయోకెమిస్ట్రీలో చేసేవి కొన్ని యూరియా కావచ్చు, బ్లడ్ సంబంధించిన కావచ్చు. ఓకే, బ్లడ్, యూరిన్, స్పెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, నెక్స్ట్ మన ప్లూరల్ ఫ్లూయిడ్. ఇది ముఖ్యంగా బయోకెమిస్ట్రీలో టెస్టులు చేసేవి ఎలాంటి శాంపిల్స్ యూస్ చేసుకొని చేస్తారంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. బ్లడ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, యూరిన్ సంబంధించినవి, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ప్లూరల్ ఫ్లూయిడ్. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ ల్యాబొరేటరీ ఫ్లూయిడ్స్. ఓకేనా, ఈ ల్యాబొరేటరీ ఇవన్నీ బయోలాజికల్ ఫ్లూయిడ్స్. ఓకేనా, మన బాడీ నుంచి తీసుకునే బయోలాజికల్ ఫ్లూయిడ్స్. ఈ 4 ఫ్లూయిడ్స్ని యూస్ చేసుకొని క్లినికల్ బయోకెమిస్ట్రీలో ల్యాబొరేటరీ సర్వీసెస్ అన్నీ చేస్తారు. సో వితౌట్ ద ల్యాబ్ సర్వీసెస్ ద మెడికల్ సర్వీసెస్ అన్ఇమాజినబుల్. మనం ఊహించుకోలేము. ఎందుకంటే
ఇవి చేస్తేనే ఈ సంబంధించిన బయోలాజికల్ ఫ్లూయిడ్స్ మనం టెస్ట్ చేస్తేనే యూస్ చేసుకొని అంటే టెస్ట్ చేస్తేనే ఈజీలీ వీ కెన్ డయాగ్నోస్ ద కండిషన్. వితౌట్ డయాగ్నోస్ ద కండిషన్ ద పేషెంట్ మే నాట్ రికవరీ ఫ్రమ్ ది బెడ్. ఓకేనా, అర్థమవుతుందా? కాబట్టి పేషెంట్ ఎర్లీగా రికవరీ అవ్వాలంటే ఫస్ట్ ఈ సంబంధించిన ఈ బయోలాజికల్ ఫ్లూయిడ్స్ను ఉపయోగించుకొని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో వితౌట్ ద ఫ్లూయిడ్స్ దెర్ ఇస్ నో ప్రోగ్నోసిస్ అని అర్థమైందా? సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్లినికల్ బయోకెమిస్ట్రీ ఇన్ laboratory. I hope this videos may be helpful for you people. Thank you all once again. If you like this video, please like and share to your friends also. Bye bye, see you in next video.